హలో నమస్తే అందరికి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం వర్షాలు అయితే చాలా తక్కువగా పడుతున్నాయి కదా. అయితే నేను కొంచెం వర్షం పడింది అనేసి మొక్కలు అయితే ఇలా తెచ్చేసుకున్నాను. ఎక్కువ లేదులేండి, మూడే మూడు. ఇది మా కూపర్, బ్యాడ్ కూపర్, ఇది గుడ్ కూపర్. ఇది బ్యాడ్ బాయ్. అగో వాసన చూస్తుంది చూడు, పువ్వులని వాసన చూస్తుంది. అప్పుడప్పుడు తింటది కూడా. ఇప్పుడు ఇంకా చేయ యాక్చువల్ గా నాకు లక్ష్మీ తులసి అయితే ఇంట్లో ఉంది, కృష్ణ తులసి అయితే లేదు. అందుకని కృష్ణ తులసి అయితే తీసుకున్నాను. ఇక బృందావనం కూడా చిన్నదైతే ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేశాను. ఇక దీనికి కూర్చోబెట్టడానికి అన్నట్టుగా బృందావన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా, అందుకని ఒక స్టాండ్ అయితే చిన్నది కొన్నాను. నేను ఫస్ట్ టైం అయితే ఇది తులసి మొక్క కొనడము. ఇంట్లో అయితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసేవి. ఈ మధ్య కాలంలో అయితే రావట్లేదు, వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కదా, అందుకని ఇంకా కొనక తప్పలేదు. మొక్కనైతే ఇలా నాటేశాను. మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే అది మెయింటైన్ చేయాలి. అది కొంచెం కష్టం అయినా కూడా మనం ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కాసింత రిలీఫ్ వచ్చింది కదా అని ఇలాగైతే మొక్కలైతే పెట్టుకుంటున్నాను. ఈ మొక్కలు నేను ఇంటి దగ్గరే, అంటే బండి మీద వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొన్నాను. వాళ్ళ దగ్గర మా మొక్కలకి మందులు వేసేవి కూడా ఉన్నాయి. అది 250 రూపీస్. చాలా ఎక్కువ పడినట్టు అనిపించింది నాకు, తప్పదు కదా అని అయితే వేయించాను. నర్సరీలో అయితే చాలా మొక్కలు ఉంటాయి, అవి బాగా మెయింటైన్ చేస్తుంటారు. నేను అదే అడిగాను, మీ దగ్గర చాలా పువ్వులు పూస్తాయి, మళ్ళీ మా ఇంటి దగ్గరకు తీసుకొచ్చేటప్పటికి ఒకటో రెండో పూసి ఇంకా అస్సలు పూయవు ఏంటి అని అడిగాను వాళ్ళను. ఆయన చెప్పింది ఏంటంటే వాతావరణాన్ని బట్టి వాటర్ వేస్తూ ఉండాలి, మీరు ఎక్కువ వాటర్ వేయకూడదు అనేసి అంటున్నారు. అసలు రోజు వాటర్ మొక్కలకు పెట్టకండి, 3 days కి 4 days కి ఒక్కసారి పెట్టేసి వదిలేసేయండి అనేసి అంటున్నారు. సమ్మర్ లో అయినా కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది అంటున్నారు, కానీ మరి నాకైతే ఇది అర్థం కాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.